తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు భారీ శుభవార్త, గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రూపాయలు 6,000 పెన్షన్ డబ్బులను పెంపు, ప్రభుత్వం కీలక నిర్ణయం. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనకి ఆసరా పెన్షన్లను చేయూత పెన్షన్ల కిందిగా మారుస్తూ ఈ ఆసరా పెన్షన్లు ఏవైతే ఇప్పుడు ఉన్నాయో వాటిని పెంచేందుకు సిద్ధమవుతుంది. వృద్ధులకు ఇప్పుడు ఎవరైతే 2,000 రూపాయలు తీసుకుంటున్నారో వారికి 4,000 రూపాయల కిందికి, ఎవరైతే ఇప్పుడు వికలాంగులు 4,000 రూపాయల పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో వారికి 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కిందికి పెంచనున్నట్లుగా తాజా సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి ఎప్పటి నుంచి ఈ పెన్షన్ డబ్బులు పెంచబోతున్నారు, దీనికి కొత్త మార్గదర్శకాలు ఏంటి, కొత్త సమాచారం అంటే ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేశామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది కదా. ఈ ఫైనల్ డేట్ అనేది ఎప్పుడు ఫిక్స్ చేస్తున్నారు, ఈ దసరా కానుక నిజంగానే దసరా కానుక కింద మనకి కొత్త పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారా లేదా అన్నది మనం ఈ వీడియోలో అయితే సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి. అంతేకాకుండా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఏమాత్రం వీడియోని అనేది లైక్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్తో హైప్ చేసి వీడియో కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వగలరని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను నేను. మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షన్ లబ్ధిదారులకు మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పబోతుంది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున హామీగా ప్రకటించిన పలు సంక్షేమ పథకాలు అమల్లో భాగంగా ఈ ఆసరా చేయూత పెన్షన్ల పథకం అనేది మనకి ముందంజలోనైతే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ తరపున హామీగా ప్రకటించిన పలు సంక్షేమ పథకాల్లో ఈ పథకాల్లో ఇచ్చినటువంటి ఆసరా పెన్షన్ల పథకం, కొత్త పెన్షన్ల పథకం, అదేవిధంగా పెన్షన్ల పెంపుతో మనకి ప్రభుత్వం పెంచాలని సిద్ధమవుతుంది. ఇప్పటికే హామీ ఇచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ హామీని ఇంకా నెరవేర్చుకోలేదని అయితే చాలానైతే ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం కొన్ని రోజుల్లోనే, అంటే ఈ అక్టోబర్ నెల చివరి వారంలో మనకి దసరా కానుక కిందిగా ఇటు కొత్త పెన్షన్ డబ్బులు, ఇటు మనకి మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళల ఖాతాలలో 2,500 రూపాయలు, ఇప్పుడు వృద్ధులు ఎవరైతే 2,000 తీసుకుంటున్నారో వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు వికలాంగులు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి 6,000 రూపాయల మనకి కొత్త పెన్షన్ డబ్బులను విధానాలను త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు ఇక్కడ తాజా సమాచారం అయితే మనకి రావడం అయితే జరిగింది. మనకి 2020లో తాజాగా మొన్న మనకి ఎయిడ్స్ HIV వారికి దాదాపు 15,000 మందికి కొత్తగా దరఖాస్తును అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడున్నటువంటి గణాంకాల ప్రకారం 43.7 లక్షల మంది ఈ పెన్షన్ల పైన లబ్ధి పొందుతున్నారు. మనకి రానున్న 2 నెలలలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త పెన్షన్లు, ఇటు కొత్త పెన్షన్లతో దాదాపు 50 లక్షల సంఖ్య కిందిగా ఈ పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య అనేది మారిపోతుందని అయితే ప్రభుత్వం అంచనా. ఈ 2 పథకాలు, ఈ మహాలక్ష్మి పథకం, ఇటు కొత్త పెన్షన్ల పథకం దాదాపు వచ్చేసి ఈ అక్టోబర్ నెల దసరా కానుక చివరి ఆఖరిలో రిలీజ్ చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుందంట. ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.